విద్యార్థుల ఆనందం చూడాలి, వాళ్ళ ఆనందము, వాళ్ళ భజన, వాళ్ళ పాటలు, వాళ్ళ నాట్యాలు, నృత్యాలు. సో అదే టైంకి వర్షం పడ్డము. సో ఆ వర్షాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకృతి సాక్షిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయడము. సో ఈ సంతోషానికి అవధులు లేవు. దేనికోసమైనా కొట్లాడినప్పుడు అది ఒక ఏమంటారు, గెలుపు మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. సో ఇవన్నీ కూడా వేరు. సంతోషం ఆనందం ఒకటైనప్పటికీ కూడా సో చాలామంది మాట్లాడినారు. సో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ, నిరసన తెలియజేస్తూ, లాఠీ చార్జులు తిన్న తర్వాత కూడా మొండి పట్టుదల పట్టి దాన్ని సాధించుకున్నారు కదా. సో ఆ మాత్రం సంతోషం అనేది ఉంటుంది. సో ప్రతిపక్షాలు కూడా చాలా అద్భుతంగా పనిచేసినాయి, వాళ్ళ పాత్రను చాలా అద్భుతంగా పోషించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ప్రతిపక్షాలు అంటే ఇక రెండే ఉన్నాయి. కేటీఆర్ గారు కూడా చాలా బాగా హ్యాండిల్ చేసినారు ఇష్యూని. అంటే మేము అడిగినాం ఎందుకు రావట్లేదు అంటే మేము పోతే మళ్ళీ రాజకీయం అంటారని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ అట్లాగే బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ ఆప్షన్ ఆగాలి అని చెప్పి వాళ్ళు కూడా అండ్ ఇక్కడ మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రికి. అండ్ ఇది కాకుండా మన వడ్డీరాజు రవిచంద్ర గారు పార్లమెంట్లో, రాజ్యసభలో అండ్ దీని గురించి క్వశ్చన్ చేయడం జరిగింది. చాలా బాగా మాట్లాడినారు. పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని తీసుకురావడము. సో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు, చెట్లు నరకడం ఇష్టం లేనటువంటి వాళ్ళు, సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా సోషల్ మీడియా ద్వారా ఒక ఉద్యమమే చేపట్టినారని చెప్పుకోవాలి. సో సెలబ్రిటీస్ అయితేనేమి, లేకపోతే ఆఖరికి మన అఖిలేష్ యాదవ్ గారి భార్య, ఐ థింక్ డింపుల్ యాదవ్ సమ్ పేరుంది, సో ఆవిడ కూడా ట్వీట్ చేయడము. సో రేణు దేశాయ్ దగ్గర నుంచి సో ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ మరింత డ్యామేజ్ చేసుకున్నాడు. అంటే ముఖ్యమంత్రి అసలు ఈ మొత్తం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈయన పరువు పోయినట్టు అయిపోయింది. సో ఎంతమంది చెప్పినా కూడా వినలేదు. బట్ అయినా సుప్రీంకోర్టు సుపీరియర్ స్టే ఇచ్చింది. అంతేకాదు చీఫ్ సెక్రటరీ ఈ నియమాలు పాటించకపోతే బాధ్యతలు తెలంగాణ చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పడం జరిగింది. ఒకవేళ ఈ బాధ్యతలు గనక మరి సక్రమంగా నిర్వహించకపోయినా, అడ్డదారిలో ఎవడైనా సరే అక్కడ బుల్డోజర్ పెట్టినా, చెట్లను నరికినా సరే చీఫ్ సెక్రటరీని జైలుకి పంపిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ఈ బాధ్యత మీది. సో మింగలేరు, కక్కలేరు. సో చచ్చినట్టు మీ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారో, మీ ప్రభుత్వానికి ఏం చెప్తారో. సో ఖచ్చితంగా ఒకవేళ అక్కడ పూచుక పుల్ల కదిలినా ఏమైనా సరే చీఫ్ సెక్రటరీ జైలుకి వెళ్ళడం తథ్యం. సో దయచేసి ఆ బాధ్యతలు మంచిగా దిగ్విజయంగా పూర్తి చేయండి. నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో కూడా రిటైర్ అయ్యేలా కనబడుతున్నారు మీరు. సో మరి ఇది ఒక చాలా